దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈరోజు మరి వాక్యదానముగా మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వచనం. చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ వచనాన్ని బట్టే మరి మిమ్మల్ని బట్టి మీ చుట్టుపక్కల ఉన్నవారు, అది మీ పిల్లలు అవ్వచ్చు, నీ భర్త అవ్వచ్చు, నీ భార్య అవ్వచ్చు, నీ తల్లిదండ్రులు అవ్వచ్చు, లేకపోతే నీ అత్తమామలు అవ్వచ్చు, లేకపోతే ఇంకెవరన్నా కానీ నీ బంధువులు ఎవరన్నా కావచ్చు, నీ చుట్టుపక్కల నీ సరౌండింగ్లో ఉండేవారు ఎవరన్నా కానీ ప్రభావితం అవ్వగలిగిన వచనాలు ఇవి. నువ్వు కనుక సరిగ్గా ఉంటే కనుక, నువ్వు కనుక దేవుళ్ళు సరిగ్గా ఉంటే కనుక, నువ్వు కనుక మరి వేషధారణ అనేది నీలో లేకుండా ఉంటే కనుక మరి ఇతరులకి చాలా యూస్ఫుల్గా ఉంటావు. ఇతరులని మరి దేవుడి దగ్గరికి తీసుకొచ్చేదానికి ఒక వారధిగా ఉంటావు. 23 చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను. అంటే అర్థం చేసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే తమ తల్లిదండ్రులకి, బైబిల్ ఏం చెప్తుంది? తల్లిదండ్రులను సన్మానింపండి అంటే, ఆల్రెడీ గత వీడియోలో చెప్పాను. సన్మానించడం అంటే మినిమం బేసిక్స్ నెసెసిటీస్, వాళ్ళకి కావాల్సిన మినిమం ఏవైతే కావాలి, ఫుడ్ అవ్వచ్చు, షెల్టర్ అవ్వచ్చు, వాళ్ళకి కావాల్సిన ప్రేమ అవ్వచ్చు, మనం సమయాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అవ్వచ్చు, వారిని మంచిగా సన్మానించాలి, వారిని గౌరవించాలి. అదొకటి ఉంది. అంటే వారికి ఇవన్నీ ఖర్చుతో కూడుకునే కదా. వారికి ఫుడ్ ఇవ్వాలన్నా కానీ, లేకపోతే వారికి ఇల్లు కట్టాలన్నా కానీ, వారికి కొంత ఏమైనా డబ్బు ఇచ్చి, ఇప్పుడైతే పెన్షన్ ఉంటుంది అనుకోండి, అయినా కానీ మనం ప్రేమపూర్వకంగా వారికి కొంచెం డబ్బు ఇచ్చో, లేదా ఫ్రూట్స్ ఇచ్చో, అన్నం ఇచ్చో, ఇవన్నీ ఇవ్వాలంటే ఖర్చుతో కూడుకున్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, దేవుని యొక్క ఆజ్ఞ ఉంది కదా, దశం భాగం ఇవ్వని చెప్పేసి. సో మేము దశం భాగాలు ఇస్తున్నాం కాబట్టి మా దగ్గర డబ్బులు ఉండట్లేదు కాబట్టి మీరు మా తల్లిదండ్రులు అయినప్పుడు మిమ్మల్ని మేము చూసుకోలేకపోతున్నాం అని చెప్పేసి దీనికి లింక్ చేస్తున్నారు. చాలామంది ఈ యొక్క సమయాల్లో ఇలా ఉన్నారు. ముఖ్యంగా కొన్ని విషయాలు మనం చూసుకుంటే కనుక, దేవుని సేవకి వెళ్తున్నాం కాబట్టి మేము మిమ్మల్ని చూసుకోలేకపోతున్నామని కొంతమంది సేవకులు అలా తయారయ్యారు. మినిమం బేసిక్ నీడ్స్ మాత్రం తల్లిదండ్రులకు ఇవ్వాల్సిందే. నువ్వు ఎంత సేవకుడైనా సేవకురాలైనా మినిమం బేసిక్ థింగ్స్ నువ్వు నీ పిల్లలకి ఇవ్వాల్సిందే. నువ్వు ఎంత సేవకుడైనా సేవకురాలైనా కానీ మినిమం వారికి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు వారికి ఇవ్వకుండా, నేను దేవుడిలో సమయం గడుపుతున్నాను కాబట్టి నేను నీకు సమయం ఇవ్వలేకపోతున్నా అంటే దేవుడి వాక్యం చూపిస్తున్నాడు. అవి మానకి ఇవి చేయవలసి ఉన్నది కదా. అంటే నా పని నువ్వు చేస్తున్నావు, నా పనితో పాటు నీ పిల్లల్ని నువ్వు చూసుకోవాలి కదా, ప్రేమను నేర్పించాలి కదా, వాళ్ళకి ఆప్యాయత అంటే నువ్వు తెలియాలి కదా, నీ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో నువ్వు వారిని చూసుకోవాలి కదా, వారికి సమయానికి భోజనాలు అందించాలి కదా. అవి మానకి ఇవి చేయాలి. ఇది కేవలం సేవకులనే కాదు కానీ విశ్వాసులు కూడా, ఎవరైతే చర్చికి వెళ్తున్నారో. ఒక ఆవిడ అంటుందంట, నేను ప్రార్థనకి వెళ్ళాలండి, దేవుడు అన్నాడు తొందరగా టైంకి వచ్చేయండి చర్చికి, 10 వచ్చేసారు, స్టార్టింగే వచ్చేసి కూర్చోవాలి, లేకపోతే దేవుడు కోపం వస్తుందని నిన్న మాట్లాడాడు దేవుడు నాతో వాక్యం ద్వారా, కాబట్టి నేను 10 వెళ్ళి కూర్చుంటా చర్చిలో అని చెప్పేసి మరి ఇంట్లో పనులన్నీ చేయకుండా వెళ్ళి కూర్చుంటే అప్పుడు దేవుడు ఏమంటాడంటే, వేషధారులారా, అది మనకి చేయాలి కదా. అంటే నువ్వు ఇంట్లో పనులన్నీ చేసుకోలేవా 10 లోపల? ఇంట్లో పనులన్నీ చేసుకొని 10 చర్చిలో కూర్చోలేవా? ఇదొక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. అది వేరే ఏ విషయాలన్నా అవ్వచ్చు, ఇదొక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే దేవుని యొక్క వాక్యాన్ని మరి కావాలని యూజ్ చేయడం కాదు కానీ, దేవుని యొక్క ఒక వాక్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఇంకో వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల నువ్వు అనుకుంటూ ఉండొచ్చు నువ్వు ఆత్మీయంగా బలపడుతున్నావు అని, కానీ నీ చుట్టుపక్కల ఉన్న వారందరికీ నిన్ను చూసి దేవుని మీద నమ్మకం అనేది పోతుంది. కాబట్టి అవి చేయాలి, ఇవి చేయాలి. సమయానికి వచ్చి ప్రార్థనలో కూర్చోవాలన్నప్పుడు ఏం చేయాలి నువ్వు? అంతకన్నా మరి ఇంట్లో ఉన్న పనులన్నీ పొద్దున్నే ఇంకొక గంట ముందే లేచి ఇంట్లో పనులన్నీ సరిచేసుకొని అన్నీ సిద్ధపరచుకొని 10 వచ్చి కూర్చోవాలి. అంతేగాని నేను 10 కూర్చుంటున్నాను కాబట్టి పనులన్నీ చేయలేకపోతున్నాను కాబట్టి అవి మానక ఇవి చేయాలి, అంతేగాని నేను దేవుని కొరకు సమయం వెచ్చిస్తున్నాను కాబట్టి నేను నీ కొరకు సమయం వెచ్చించలేకపోతున్నాను, నేను దేవుడి కొరకు ధనం వెచ్చిస్తున్నాను కాబట్టి నేను నీ కొరకు ధనం వెచ్చించలేకపోతున్నాను, నేను దేవుని కొరకు అది చేస్తున్నాను కాబట్టి నేను నీ కొరకు ఇది చేయలేకపోతున్నాను అని చెప్పేసి నీ పిల్లలతో కానీ, నీ భార్యతో కానీ, నీ భర్తతో కానీ, నీ యొక్క తల్లిదండ్రులతో కానీ, నీ యొక్క అత్తమామలతో కానీ నువ్వు కనుక
ఏదో దేవుడు ప్రేమ చూపించాలని చెప్పాడు, ఆ ప్రేమలన్నీ చూపించకుండా నేను దేవుడి పని, నేను బిజీ ఇన్ గాడ్ అంటే దేవుడు ఏమంటాడంటే రేపు అభిమానకి ఇవి చేయాల్సి ఉంది కదా. నువ్వు ఈ పక్క దేవుడికి సేవ చేస్తున్నావు ఓకే, లేకపోతే నువ్వు ఒక విశ్వాసగా, బలమైన విశ్వాసగా దేవుడికి కరెక్ట్ టైం టు టైం అన్నీ చేయాలని ఆశపడుతున్నావు, ఒక రియల్ విశ్వాసగా నువ్వు దేవునికి దశం భాగాలు అవన్నీ ఇస్తున్నావు. కానీ యువతల పక్క నీ డబ్బు కొంత నీ బంధువులకు వాడాలి కదా, నీ బిడ్డలకి నువ్వు వాడాలి కదా. నీ బిడ్డలకి నువ్వు మంచి చదువులు చదివించడానికి డబ్బులు ఇవ్వకుండా నేను అక్కడ దశం భాగం ఇస్తున్నాను, నేను సేవలో డబ్బులు ఇస్తున్నాను కాబట్టి నేను చదివించలేకపోతున్నాను నాన్న అని పిల్లలతో చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ ఎగ్జాంపుల్స్, ఇలాంటివి చాలా ఉంటాయి మన లైఫ్లో. ఒకసారి చూసుకోవాలి. ఒక పిల్లోడు అంటున్నాడంటే తక్కువ మార్క్స్ వస్తే ఏంట్రా తక్కువ మార్క్స్ వచ్చినాయంటే నేనేం చదవలేదు నాన్న సరిగ్గా. ఎందుకు చదవలేరు అంటే ఎగ్జామ్ కన్నా ముందు రోజు ఆదివారం నేను చర్చికి వెళ్ళాను, చర్చిలోని సమయం అంతా అయిపోయింది, ఇంకేం చదువుతాను, నేనేం చదవలేదు, అందుకే నేను సరిగ్గా రాయలేదు ఎగ్జామ్ అంటే. కానీ నిజంగా చెప్పండి, చర్చికి వెళ్ళి 2-3 గంటలు ఉంటాడు మహా అయితే, 4 గంటలు వేసుకోండి లేదా 5 గంటలు ఉంటాడు అనుకోండి, మిగతా టైం అంత ఉంది ఆదివారం చదువుకోలేడు వాడు. అంటే ఒక కారణంగా అయిపోతుంది అది. దేవుని పట్ల వారు చేస్తున్న భక్తి ఒక కారణంగా చూపించుకొని వేరే పనులన్నీ ఎగ్గొడుతున్నారా? తెలిసి ఎగ్గొడుతున్నారు కొంతమంది, తెలియక కూడా ఎగ్గొడుతున్నారు కొంతమంది. దానివల్ల నీ చుట్టుపక్కల ఉన్న వారందరికీ నీ క్రియలు చూసి దేవుడు అని 24 గంటలు అంటాడు, కానీ మరి మా సంగతి ఏంటి? నేను ఒక కొడుకుని, మరి నా సంగతి ఏంటి? నేను ఒక కూతుర్ని, నా తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు, నేను ఒక తల్లిదండ్రుల్ని, నా కొడుకు నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి, నేను ఒక భార్యని, నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు దేవుడి పేరు చెప్పి, నేను ఒక భర్తని, నన్ను దేవుడు మరి నా భార్య నన్ను పట్టించుకోవట్లేదు దేవుడి పేరు చెప్పి. భర్త అంటున్నాడంట భార్యతో, నేను చాలా కష్టపడి దేవుని సేవ చేస్తున్నాను కదా అని చెప్పేసి భార్యకి కొనాల్సినవి కొనుక్కొని ఉంటాడంట. భార్య ఇంట్లో పనులన్నీ మానేసుకుని నేను దేవుళ్ళు ఎదుగుతున్నాను కాబట్టి దేవుడికి సమయం ఇవ్వడం వల్ల నేను నీకు సమయం ఇవ్వలేకపోతున్నాను భర్త అంటే ఎలా ఉంటుంది? అలా అంటున్నారు ఈ మధ్య. అలా పరిస్థితులు. అదేదో గొప్ప అనుకుంటున్నారు, కానీ దేవుడు పైకి వెళ్ళిన తర్వాత ఎక్కడ అడుగుతాడు వీళ్ళందరినీ? అది కాక అది మానకి ఇది చేయాల్సిందే కదా. న్యాయము, కనికరము, విశ్వాసము విడిచిపెట్టకుండా ఉండాలి కదా. నేను దేవుడు భక్తి చేస్తున్నా అని చెప్పి ఇవన్నీ చేస్తూ ఉంటే నీ పక్కన వాళ్ళందరికీ నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు? మేబీ నీ విశ్వాసం నువ్వు బలపరుచుకుంటున్నావు, నీ పక్కన వాళ్ళందరి విశ్వాసాలన్నీ ఎదిగిపోతాయి దేవుడి మీద. జపాన్ ప్రైమ్ మినిస్టర్ షింజో అబే, అతన్ని చంపిన ఒక కుర్రోడు, చాలా తక్కువ వయసు కుర్రోడు చంపింది, కాల్ చేశాడు జపాన్ ప్రైమ్ మినిస్టర్ని. ఒక 2 సంవత్సరాలు అవుతుంది. మన భారతదేశం కూడా అతనికి పద్మవిభూషణ్ మెడల్ కూడా ఇచ్చింది, అంత మంచోడు అతను. ఆ కుర్రోడిని అడిగినప్పుడు ఎందుకు కాల్చేవారా అంటే, ఈ ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పటి దగ్గర నుంచి దేవుడు చర్చ్ అని చెప్పేసి 24 గంటలు చర్చ్ అని పెట్టేసి మా పేరెంట్స్ యొక్క లవ్ మాకు అందకుండా చేశాడు. మా పేరెంట్స్ 24 గంటలు చర్చ్ అంటూ వారికి ఉన్న సమయాన్ని మొత్తం దేవుడి కొరకు హెచ్చించారు, కానీ నా కొరకు వెచ్చించలేదు అంటున్నాడు. అందుకే కోపం వచ్చి చంపేశా అంటున్నాడు. చూడండి, దేవుడు ఎప్పుడైనా కానీ తమ పిల్లల్ని, భార్యల్ని విడిచిపెట్టండి అంటే అర్థం ఏంటంటే, వారు నీ యొక్క భక్తికి ఆటంకం అయితే అప్పుడు ఆ సమయాల్లో వారిని వదులుకోవడానికి కూడా సిద్ధపడాలి దేవుడి కొరకని. అంతేగాని దేవుడు సేవ చేస్తున్నాం కాబట్టి, లేదా దేవుడి యొక్క సేవలో మేము కూడా పాలిభాగస్తులుగా, ఒక సంఘస్థులుగా, బిలీవర్స్గా ఉంటున్నాం కాబట్టి పూర్తిగా మా ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేసేయచ్చు, నా భార్యని నెగ్లెక్ట్ చేయవచ్చు, నా భర్తను నెగ్లెక్ట్ చేయవచ్చు అనేది తప్పు. జ్ఞానం చాలా ఇంత జ్ఞానం దేవుడు ఇస్తున్నాడు, ఆ జ్ఞానం వాడుకోవట్లేదు మనం. దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, అవి మానుకోకుండా ఇవి కూడా చేయాలి. మినిమంగా ఇవి ఇవి చేయి. కనీసం నీ బిడ్డలతో నువ్వు రోజుకు ఒకసారి కూడా మాట్లాడకపోతే నువ్వు ఎంత పెద్ద దైవ సేవ కూడా ఏం ఉపయోగం? రేపు నీ బిడ్డ మరి నీ చేతిలో జారిపోతాడు. నువ్వు అందరు లోకంలో ఉన్న అందరిని రక్షించుకుంటావు, నీ బిడ్డని మరి రక్షించుకోలేకపోతావు, రక్షణలోకి తెలియకపోతావు. కాబట్టి చాలా తెలివిగా ఆలోచన చేయండి. ఇందాక చెప్పిన విధంగా స్త్రీ కూడా మరి నేను 10 చర్చి కూర్చోవాలి కాబట్టి, మరి ఒకవేళ 10 నేను అన్నం కూరలు ఉండకపోతే మరి నా భర్తకి మరి లేట్ అయిపోయింది, నా పిల్లలకి లేట్ అయింది కాబట్టి చర్చి తర్వాత తినడానికి, అప్పుడు వండితే ఇంకా లేట్ అయింది కాబట్టి నేను పొద్దున్న 1 గంట ముందు లేకుస్తా అని చెప్పి లేచి
పనులను చేసుకుంటే చూడండి ఎంత జ్ఞానము. చేసుకొని 10 అన్ని పనులు కూర్చొని చక్కగా అప్పుడు కూర్చో. మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్న విధంగా మనసు ఉండాలి. సో కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం. ఈ యొక్క చివరి దినాల్లో ఈ జ్ఞానం లేక చాలామంది మరి ఎవరి భక్తి వాళ్ళు చూసుకుంటున్నారనే యొక్క ఒకలాంటి గర్వం అనాలో గుడ్డితనం అనాలో కానీ దానివల్ల చుట్టుపక్కల ఉన్న నీ కుటుంబం అంతా పాడైపోతుంది. నీకు తెలియకుండా వాళ్ళందరూ విశ్వాసం నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. మేబీ నువ్వు విశ్వాసంలో బలపడుతున్నావు నువ్వు విశ్వాసంలో బలపడుతున్నావు ఈ కార్యాలు బట్టి అనుకుంటున్నావు, కానీ నీ చుట్టుపక్కల ఉన్న వారందరి విశ్వాసాలు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు నీ యొక్క సహోదరునికి అడ్డంకోకుండా బాకు. ఏమన్నా అలాంటి కార్యాలు ఉంటే అవి నువ్వు తీసేసుకో అన్నాడు దేవుడు. కాబట్టి జాగ్రత్తగా తెలియగలి మెలగండి. పిల్లలకి ఇవ్వాల్సిన టైం పిల్లలకి ఇవ్వండి, పేరెంట్స్కి ఇవ్వాల్సిన టైం పేరెంట్స్కి ఇవ్వండి, ఎవరికి ఇవ్వాల్సిన సమయాలు వారికి ఇవ్వండి, ఎవరికి ఇవ్వాల్సిన డబ్బు వాళ్ళకి ఇవ్వండి. దాంతోపాటు దేవుని సేవ యువతల పక్క చేయండి. ఇది 2 చేయండి. 2 చేయకపోవడం వల్ల చాలా కుటుంబాలు నాశనం. ఇప్పుడు నాకు చాలామంది తెలిసి ఇలాంటి వాళ్ళు ఎవరైతే 24 గంటలు సేవ అని తిరిగారు పిల్లలను వదిలేసి, తర్వాత చూస్తే పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఏంటంటే వీళ్ళు సేవ అని పిల్లల్ని పెద్ద ముచ్చటించడం ఇవన్నీ ఉండేవి కాదు. పిల్లలు పేరెంట్స్ ఎటు లేరు కదా అని చెప్పేసి పిల్లలు చెడిపోయారు. సో అందుకే అవి మానకి ఇవి చేయాలి. అలాగే భార్య భర్తల విషయంలో కూడా అంతే. భార్య కూడా ఇలానే ముందే అన్నం కూరలు వండేస్తే భార్య భర్తలకు గొడవలు రావు. భర్త కూడా అంటే ముందే అన్ని ఇంట్లో ఉన్న పనులన్నీ చేసేసుకొని అప్పుడు ప్రార్థనలో కూర్చుంటే భార్యకు కావాల్సినవన్నీ కూడా ఇంట్లో పిల్లలకు కావాల్సినవి తీసుకొచ్చి పెట్టి ప్రార్థనలో కూర్చుంటే అప్పుడు బాగుంటుంది. అంతేగాని ప్రార్థనలో పిల్లలకి ఏం తీసుకురాకుండా తినే కానీ ఏమి కానీ లేకపోతే ఇంట్లో వస్తువులన్నీ ఏం కొనకుండా నాకు ప్రార్థన టైం అయింది కాబట్టి నేను ఏం తేలేదు అని చెప్పి వచ్చి కూర్చుంటే ఎలా ఉంటుంది? పిల్లలందరూ మేబీ నువ్వు దేవుళ్ళు ఎదుగుతున్నావు కావచ్చు, కానీ నీ చుట్టుపక్కల ఉన్న పిల్లలు వాళ్ళు అనుకుంటారు, సో దేవుడు వల్ల మమ్మల్ని వదిలేశాడా, మేము పిల్లలం కాదా అని సాతాను వాళ్ళని పట్టుకొని వాళ్ళ మనసులు పాడు చేసి వారి యొక్క విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉందాం, తెలివిగా ఉందాం, బ్యాలెన్స్ చేసుకోవడం అనేది నేర్చుకోవాలి మనం. దేవుడు అదే చెప్తున్నాడు, వాటిని మానక వీటిని చేయడని. సో ఈ బ్యాలెన్స్, ఈ జ్ఞానాన్ని దేవుడు మనం అడుగుదాం, దేవుడు మనకి ఇచ్చిన గాక. దేవుడి యొక్క చిన్న వాక్యం దీవించిన గాక. ఆమేన్.